నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. వైసీపీకి సంబంధించి ఎలాంటి ఆరోపణలు చేస్తారు అంటే, వాస్తవానికి ఏపీకి వస్తున్నటువంటి పెట్టుబడులు కావచ్చు, ఏవైతే వస్తున్న కంపెనీలు కావచ్చు, ఎలాగో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకురాలేడు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఏడవలసిందే అని చెప్పేసి అయితే ఏపీ ప్రజలు కోరుకుంటున్నారు. అయితే ఈరోజు బిల్ గేట్స్ గారు వస్తున్నటువంటి సందర్భంలో నిజంగా ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు అంటే, వైసీపీకి సంబంధించిన కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన వస్తున్నటువంటి సందర్భంలో మరీ పచ్చి బూతులు, అంటే కంప్లీట్గా బిల్ గేట్స్ ని టార్గెట్ చేస్తూ మరొకసారి ఏపీకి రాకుండా చేయాల్సిన ప్రయత్నాలన్నీ కూడా చేస్తూ వస్తున్నారు. నిజంగా అంతటి బూతులు ఏం మాట్లాడుతున్నారు అంటే, వాస్తవానికి వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియా హ్యాండిల్స్ చెక్ చేసుకుంటే ఇక్కడ నారా లోకేష్ గారు ఇట్లా బిల్ గేట్స్ గారు వస్తున్నందుకు ఆయన స్వాగతం పలికినటువంటి దృశ్యాలు ఏవైతే తీసుకొని చాలా మంది దానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఏం కామెంట్స్ పెడుతున్నారంటే, ఏంది చిలకలూరుపేట చిలకని ప్రొవైడ్ చేయండి బిల్ గేట్స్ కోసం అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. నిజంగా ఆయన వయసు ఎంత, ఆయన గతంలో చేసినటువంటి ఒక గొప్ప పనులేంటి, వీళ్ళు మాట్లాడుతున్న మాటలేంటి. ఇవే కాకుండా చూసుకుంటే బిల్ గేట్స్ ఇస్కోస్ టు మనం చూస్తున్నాం ఈ మధ్య ఎప్స్టీన్ ఫైల్స్ అని చెప్పి, ఆ ఫైల్స్లో ఆయనకు సంబంధించి ఏదో కొన్ని ఆరోపణలు అయితే ఉన్నాయి, కానీ అవి ఎక్కడో కూడా ధృవీకరణ అవ్వాల. కానీ దానికి సంబంధించి ఆయనకి ఎక్కడో అక్కడ లింక్స్ ఉన్నాయని చెప్పి మాట్లాడడం మనం చూస్తూ వస్తున్నాం. అదేవిధంగా చూసుకుంటే సేమ్ ఇదే దాన్ని ఇంగ్లీష్లో మాట్లాడారు. అంటే ఎప్స్టీన్ ఫైల్స్లో ఎవరెవరు ఉన్నారు, ఏంటి సంగతి, ఓన్లీ ట్రంప్ గురించే 10 లక్షల సార్లు పేర్లు వచ్చాయంట. అయితే ఇప్పుడు ఆయన అమెరికా అధ్యక్షుడిగా దిగిపోవాలా, రాజీనామా చేయాల్సిందేనా? వాస్తవానికి ఎప్స్టీన్ ఎవరైతే ఉన్నారో, గతంలో ఆయన అమెరికాలో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి సంబంధించి చాలా పెద్ద బిజినెస్ మ్యాన్. అలాంటి తరుణంలో ఒక బిజినెస్ మ్యాన్ ఎవరైతే ఉంటారో, అక్కడ ఉన్నటువంటి అమెరికాకి సంబంధించినటువంటి ఒక వ్యాపారవేత్త అయినటువంటి ఒక బిల్ గేట్స్ కావచ్చు, చాలాసార్లు కలిసి ఉండొచ్చు. కానీ దాన్ని ఏదో ఫోటోలు వచ్చాయని చెప్పేసి ఎటువంటి ఆధారాలు లేకపోయినా సరే బిల్ గేట్స్ పైన చేస్తున్నటువంటి ఆరోపణలు మనం చూస్తూ వస్తున్నాం కదా. అయితే ఇది ఇక్కడితో ఆగిపోలేదు. వాస్తవానికి గతంలో కూడా మనం చూసుకుంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని పొగిడేవారు కానీ, లేదా ఏపీని డెవలప్మెంట్ చేస్తానికి వాళ్ళు బిజినెస్లు కానీ కంపెనీలు కానీ పెట్టాలని వచ్చే వాళ్ళందరిపైన ఎలాంటి టార్గెట్లు చేస్తున్నారో మనం గతంలో కూడా చూసాం. ఎందుకు ఇలా చేస్తున్నారంటే, ఎలానో వైసీపీ హయాంలో ఉన్నప్పుడు ఒక పెట్టుబడి కానీ ఒక ఇటుగా కానీ నిర్మించినటువంటి ఒక దాఖలాలు లేవు కాబట్టి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన మొదటి రోజే ప్రజావేదికను కూల్చేసినటువంటి తరుణం కానీ ఎవరు మర్చిపోలేరు. సో డెవలప్మెంట్ చేస్తానికి ఎలానో కుదరదు కాబట్టి 100% ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వచ్చేస్తుందని చెప్పేసి వీళ్ళు బాధపడుతున్నారని చెప్పుకోవాలి. గతంలో కూడా మనం చూసుకుంటే సూపర్ స్టార్ రజనీకాంత్ గారు వచ్చి, నేను హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగాను, అక్కడి నుంచి వస్తున్నటువంటి సందర్భంలో చూసుకుంటే అసలుకి నేను ఫారెన్లో ఉన్నానా లేదా మన ఇండియాలో హైదరాబాద్లో ఉన్నానా అని చెప్పి నాకు డౌట్ అనిపించిందని చెప్పి కొంత పొగిడితే చంద్రబాబు నాయుడు గారిని, దానికి సంబంధించి కొడాలి నాని గారు ఏం మాట్లాడారో ఒకసారి మీకు వినిపిస్తాను. చంద్రబాబుని పట్టుకుని కనుక నడిస్తే కుక్కతో గోదావరి ఇన్నట్టు ఎన్టీఆర్లని మహానుభావుడికి వెన్నుపోటు పొడిచినటువంటి ఈ ఎదవలో చంద్రబాబు నాయుడు వేసేటువంటి బిస్కెట్లకి తమిళనాడు నుంచి వస్తారు, ఢిల్లీ నుంచి వస్తారు, ఎక్కడి నుంచి వస్తారు, అది తీసేసిన తాటికేసి వేసేసుకుని. చూశారు కదా, సూపర్ స్టార్ రజనీకాంత్ గారి గురించి మాట్లాడుతూ గతంలో ఎన్టీఆర్కి సంబంధించినటువంటి ఒక శత జయంతి ఉత్సవాలలో సూపర్ స్టార్ రజనీకాంత్ గారు పాల్గొని ఆయన హైదరాబాద్లో జరిగినటువంటి డెవలప్మెంట్ గురించి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడితే, ఇప్పుడు కొడాలి నాని మాట్లాడుతున్న మాటలు ఇవి. అంటే కొడాలి నాని గారికి గతంలో ఇంకొన్ని మాటలు కూడా మాట్లాడారు. ఆయన పక్క రాష్ట్రంలో హీరో, ఇక్కడ మాత్రం జీరో అంట. సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారనేది కొడాలి నాని గారికి తెలియదు అనుకుంటా. కొడాలి నాని గారికి తెలియాల్సింది ఏంటి అంటే, సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి ఓన్లీ తమిళనాడు మాత్రమే ఫ్యాన్స్ కాదు, ఆయన ప్రపంచ వ్యాప్తంగా ఆయన ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఇంకొక ప్రబుద్ధుడు ఉన్నాడు, ఆయన బిల్ గేట్స్ గారి గురించి ఏం మాట్లాడో ఒకసారి మీకు వినిపిస్తాను. అంటే మన ఆరోగ్యాలు తీసుకెళ్లి బిల్ గేట్స్ అనే రాక్షసుడి చేతిలో పెడుతున్నారు. వాడి పని ఏంటంటే మనకి ఏ రోగాలను లెక్కగట్టి దాన్ని ఆ రోగాలను పెంచడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయాలో చేస్తుంటాడు. బిల్ గేట్స్ అనేటటువంటి వ్యాక్సిన్ కోసం ప్రపంచాన్ని నాశనం చేసినటువంటి వాడు, రోగాలను సృష్టించినటువంటి వాడు. ఏనాడో వీళ్ళు రోగాలకు సంబంధించినటువంటి పాండమిక్ గురించి మాట్లాడాడు అన్నది ఇక్కడ ఎక్కడైనా సరే జర్నలిస్ట్ సాయి దగ్గర బిల్ గేట్స్ గారి గురించి మాట్లాడుతున్న సందర్భం ఏదైతే ఉందో,
గతంలోనే పాండమిక్ గురించి మాట్లాడాడు. రోగాల్ని పెంచేదానికే బిల్ గేట్స్ ఉన్నాడని చెప్పి మాట్లాడుతున్న మాటలు ఏవైతే ఉన్నాయో, అంటే ఆ రోగాల్ని పెంచి మళ్ళీ దానికి సంబంధించినటువంటి ఒక మెడిసిన్ ఏదైతే ఉందో అది బిల్ గేట్స్ సంబంధించిన దగ్గరే కొనాలని చెప్పేసి ఒక దందా చేస్తున్నాడని చెప్పేసి మాట్లాడుతున్న జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో, అంటే బిల్ గేట్స్ గారి మీద నువ్వు చేసినటువంటి ఒక ఈ ఆరోపణలపై నీ దగ్గర ఆధారాలే ఉన్నాయి. వాస్తవానికి జర్నలిస్టులు అంటే ఎలా మాట్లాడాలంటే ఆధారాలు లేకుండా ఏది మాట్లాడకూడదు. ఒకవేళ ఆధారాలు ఉన్నా సరే అది ఆచితూచి ఎవరి గురించి ఏం మాట్లాడుతామని చెప్పి 1-2 సార్లు ఆలోచించుకొని మాట్లాడాలి. వాస్తవానికి జర్నలిజం వాల్యూస్ తీసేస్తున్నటువంటి ఒక జర్నలిస్ట్ స్థాయి నిజంగా బిల్ గేట్స్ గారిని రాక్షసుడు అని చెప్పేసి అనాల్సినటువంటి అవసరం ఏముంటుంది. సో గతంలో ఎప్పుడు కూడా బిల్ గేట్స్ గారు జర్నలిస్ట్ స్థాయి గారికి రాక్షసుడు అని చెప్పేసి గతంలో అనిపించలేదా? ఎందుకని ఈరోజు ఓన్లీ ఏపీకి వస్తున్నప్పుడే నీకు బిల్ గేట్స్ గారు రాక్షసుడు అనిపిస్తున్నాడు, దుర్మార్గుడు అని ఎందుకు అనిపిస్తున్నాడు? ఎందుకని నిన్న మొన్న నీకు అనిపించలేదు? ఎందుకని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టగానే మీకు ఎందుకు రాక్షసుడు అనిపిస్తున్నాడు అంటే ఖచ్చితంగా అక్కడ చంద్రబాబు నాయుడు గారికి మంచి మిత్రుడు, అదే కాక రాష్ట్రంలోకి పలు కంపెనీలు తీసుకొని రాబోతున్నాడు. సో ఎంతో అభివృద్ధి చేయబోతున్నాడు. గతంలో అప్పట్లో హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్లో ఇప్పుడు దాదాపు 9 లక్షల మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో దానికి నాంది వేసింది అప్పట్లో బిల్ గేట్స్ గారు. కాబట్టి దాదాపు 1998లో ఆయన రావడం, ఆయన వచ్చిన తర్వాత ఏదైతే సైబరాబాద్ ఏదైతే ఉందో హైటెక్ సిటీ కట్టడం, హైటెక్ సిటీ కట్టిన తర్వాత అది సైబరాబాద్గా ఎలా అయితే మారిందో ఇప్పుడు దానికన్నా తొందరగా అటు క్వాంటమ్ వ్యాలీ కావచ్చు, అటు ఏ డేటా సెంటర్ కావచ్చు, ఇలాంటి ఎన్నో కంపెనీలు రాబోతున్నటువంటి తరుణంలో ఇప్పుడు జర్నలిస్ట్ సాయి గారికి ఏదైతే బిల్ గేట్స్ గారి గురించి తక్కువ గుర్తొచ్చింది. అంటే మీకు ఎక్కడి నుంచి స్క్రిప్ట్లు వస్తున్నాయో సంగతి చాలా క్లారిటీగా అయితే అర్థమవుతుంది. ఇంకేమన్నాడో విందాం. ఎపిస్టల్ ఫైల్స్ లో కూడా లేదు, అయినా సరే వాడిని తీసుకొచ్చి నెత్తిని పెట్టుకుంటాం. ఒకప్పుడు మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ గారిని పట్టుకొని వాడు వీడు అని చెప్పి మాట్లాడుతున్నాడు. నిజంగా ఒక జర్నలిస్ట్ ఇలాంటి పదాలు వాడొచ్చా? ఇలాంటి పదాలను వాడితే నిజంగా జర్నలిస్ట్ అంటారా? వ్యవస్థాపకుడు అంటే గొప్పగా మెచ్చుకున్నాం, కానీ వాడు ఒక పెద్ద ఫ్రాడ్ గాడు, పెద్ద దొంగ వాడు. ప్రపంచం మొత్తంలో ఆరోగ్య రంగాన్ని నడ్డుపెట్టి పీల్చి పిప్పి చేస్తున్నటువంటి ఒక పెద్ద శాడిస్ట్ వాడు. వాడిని అనవసరంగా నెత్తిన పెట్టుకుంటారు. ఇది దేశానికి కూడా ద్రోహి, వాడు భారతదేశానికి కూడా ద్రోహి. విన్నారుగా, శాడిస్టు, పెద్ద దొంగ, ఇలాంటి పదాలు వాడుతూ వాడు వీడు అని చెప్పి మాట్లాడుతున్నాడంటే నిజంగా జర్నలిస్ట్ అని చెప్పి మాట్లాడుతున్నారు. గతంలోనే విజయసాయిరెడ్డి గారు చాలా క్లారిటీగా చెప్పిన పాయింట్ ఏంటంటే వైసీపీలో కొంతమంది ఛానల్స్ మేము వాడుతుంటాం, మా కింద కొన్ని పని చేస్తుంటాయి, వాళ్ళకి మేము బిస్కెట్లాగా మేము డబ్బులు వేస్తుంటాము, అవి తీసుకొని పనిచేసే వాళ్ళల్లో ఒకడు జర్నలిస్ట్ అని చెప్పేసి గతంలో నీకు జీతాలు ఇచ్చినటువంటి ఒక విజయసాయిరెడ్డి గారు చెప్పారు. సో ఈరోజు ఖచ్చితంగా బిల్ గేట్స్ గారి మీద నువ్వు ఈ మాటలు మాట్లాడుతున్నావు అంటే పెద్ద ఆశ్చర్యం అయితే ఏమి అనిపించడంలా, కానీ మరీ దారుణంగా వాడు వీడు అని మాట్లాడడం, శాడిస్ట్ అని చెప్పి మాట్లాడడం, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు అంటే ఇప్పుడు ఎవరైతే బిల్ గేట్స్ గారిని తీసుకొచ్చినటువంటి ఒక చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు, సరైన చర్యలు ఖచ్చితంగా జర్నలిస్ట్ సాయి మీద కూడా తీసుకోవాలని చెప్పితే చాలామంది అయితే కోరుతున్నారు. అయితే ఏపీకి సంబంధించి డెవలప్మెంట్ ఎవరు చేస్తానికి వచ్చినా సరే వారిపైన ఒక కుట్ర కోణంగా ఒక దాడి అయితే జరగబోతున్న సంగతి తెలుస్తుంది. గతంలో మనం చూసినట్టుగా సూపర్ స్టార్ రజనీకాంత్ గారు వచ్చినప్పుడు ఆయన పీకేసిన తాటి ముంచగా ఏదో మాట్లాడాడు కొడాలని. అదేవిధంగా చూసుకుంటే ఇందాక మీకు చూపించినట్టుగా కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ అవుతున్నాయి వైసీపీకి సంబంధించి మరి అత్యంత దారుణంగా అలాంటి రాతలు రాయడం. అదేవిధంగా జర్నలిస్ట్ ముసుగులో ఉన్నటువంటి ఒక జర్నలిస్ట్ సాయి ఎవరైతే ఉన్నారో ఇలా దారుణంగా నీచుడని, దుర్మార్గుడని, శాడిస్ట్ అని, ఒక పెద్ద దొంగని ఇలాంటి మాటలు మాట్లాడడం, దాంతోపాటు వాడు వీడని చెప్పి మాట్లాడడం. రేపో మాపో ఇంకొంతమంది ముసుగులో ఉన్నటువంటి ఒక మేధావులు కూడా బయటికి రాబోతున్నారు. సో అంటే వీళ్ళకి కావాల్సింది ఒకటే ఒక పాయింట్ ఏంటంటే రాష్ట్రంలో ₹1 పెట్టుబడి రాకూడదు, ఒక కొత్త కంపెనీ రాకూడదు. అదేవిధంగా చూసుకుంటే అల్లర్లు చెలరేగుతుండాలి. అదేవిధంగా చూసుకుంటే భద్రతలు ఏదైతే ఉండే శాంతి భద్రతలు ఈ రెండింటి కూడా విఘాతం కలగాలి. కలిగిన తర్వాత ఖచ్చితంగా అక్కడ అల్లర్లు జరుగుతుంటే కంపెనీలు రాకుండా ఉంటే ఇది వీళ్ళకి కావాల్సినటువంటి ఒక సైడిజం, ఇది వీళ్ళకి కావాల్సిన ఒక సైకోయిజం. సో మొత్తానికి దీని గురించి అంటే బిల్ గేట్స్ గారి గురించి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన మీ స్పందన తెలియజేయండి. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.